రైతు సోదరులందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్జిఆర్ నేటి వార్త ఛానల్. ఈరోజు అనంతపురం మార్కెట్ యార్డ్లో చీనికాయల ధరలు, అదేవిధంగా మార్కెట్కి వచ్చిన సరుకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం కొత్తగా ఒక విషయాన్ని అయితే చెప్పుకోవచ్చు. అనంతపురం చీనికాయల మార్కెట్ రైతులను ఎక్కడికో తీసుకుపోవాలని చూస్తుంది. మరి అది ఎక్కడి వరకు తీసుకుపోతుంది అనేది సీజన్ ముగిసే వరకు వేచి చూసి తప్ప మనం కనిపెట్టలేము. అసలు మనం ఊహించలేదు అనంతపురం మార్కెట్లో 50,000 రూపాయలు టాప్ ధర నడుస్తుందని మనం ఇంతవరకు ఎప్పుడు ఊహించలే. కావున ఈరోజు అనంతపురంలో టాప్ 50,000 ధర పలకడం నిజంగా రైతులందరినీ ఎంతో ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. రైతులు కూడా ఎవరు ఊహించలే. ఈ తీరుగా మార్కెట్లో రేట్ పెరుగుతుందని రైతులు కూడా ఎవరు ఊహించలేదు. ఇక అనంతపురం మార్కెట్కి ఈరోజు ఎంత సరుకు వచ్చింది, ధర ఏం పలికిందనే వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అనంతపురం మార్కెట్కి ఈరోజు 820 టన్నులు సరుకు రావడం జరిగింది. ఇక కనిష్ట ధర 18,000 నుంచి మొదలైంది. మధ్యస్థ ధర 35,000 నుంచి 45,000 వరకు ధర పలికింది. ఇక అత్యధిక ధర 50,000 రూపాయలు పలికినట్లు అనంతపురం మార్కెట్ యార్డు అధికారిక వర్గాలు తెలియజేస్తున్నాయి. కావున రైతులైతే ఊహించని విధంగా మార్కెట్లో రేటు పెరుగుతూ వస్తుంది. సో బయట కూడా 50,000 నుంచి 60-62,000 వరకు బయట కూడా మార్కెట్ జరుగుతోంది. ఇక మన జిల్లా పక్కనే ఉన్న కడపలో పులివెందుల మార్కెట్ సమాచారం ఈ విధంగా ఉంది. పులివెందుల మార్కెట్ యార్డుకు ఈరోజు 86 టన్నులు సరుకు రావడం జరిగింది. ఇక కనిష్ట ధర 15,000 నుంచి 22,000 వరకు అక్కడ ధర లభించింది. ఇక మధ్యస్థ ధర 25,000 నుంచి 43,000 దాకా మధ్యస్థ ధర పలికింది. ఇక అత్యధిక ధర అక్కడ కూడా 46,000 నుంచి 50,000 వరకు అత్యధిక ధర పలికినట్లు మనకున్న సమాచారం. ఇక అదేవిధంగా పై మార్కెట్లో ఢిల్లీ, కలకత్తా, మహారాష్ట్ర అలా పై మార్కెట్లో కూడా 50,000 నుంచి దాదాపు 70,000 దాకా అక్కడ కూడా ధర పలుకుతున్నట్లు మనకున్న సమాచారం. కావున రైతులు మార్కెట్ పై పూర్తిగా సమాచారం తెలుసుకున్న తర్వాతనే తోటల్లో కాయలు అమ్ముకోవాల్సిందిగా విజ్ఞప్తి.